నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై హైకోర్టు స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైన హైకోర్టు స్టే విధించి తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. మరి ప్రభుత్వం ముందున్న ఆప్షన్లు ఏంటి? హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతున్నదా? కౌంటర్ దాఖలకు రెడీ అవుతుందా? ఇలాంటి అంశాలపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. బిగ్ టాక్లో మనతో పాటు మన్నెం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు, అదేవిధంగా డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, బచ్చు శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా మరికొందరు కూడా జాయిన్ అవుతారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ నమస్తే అండి మన్నెం కోటేశ్వరరావు గారు. నమస్తే. నమస్తే. ఎప్పటి నుంచో తెలంగాణలో మొట్టమొదటిగా 2 సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి. దీనికి పెద్దపీట వేయనున్నారు తెలంగాణ రాష్ట్ర సర్కారు, కాంగ్రెస్ పార్టీ. 42% రిజర్వేషన్ బీసీలకు కేటాయిస్తుందనేది ఊహాగానాల్లో ఉన్నప్పటికీ ఈ నేపథ్యంలో ముందస్తు ఎలక్షన్లకు పోతే కనుక కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా మా పార్టీ తరఫున ఇస్తాం, ఇది 9th షెడ్యూల్ లేకపోతే అంటే కూడా చేశారు. ఆ నేపథ్యంలో ఒక్కసారి కాదు 2 సార్లు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఆ గెజిట్ నోటిఫికేషన్ పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఒక జీవో నెంబర్ 9 కూడా తీయడం జరిగింది. ఈ జీవో 9ని ఆల్రెడీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు దానికి వెళ్ళిన హైకోర్టు ఇవాళ స్టే విధించడం జరిగింది. ఎందుకంటే ఆ 4 వారాల పాటు స్టే విధిస్తూ అప్పుడు కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రత్యర్థులకు కూడా 2 వారాల టైం ఇచ్చారు. అంటే సుమారుగా 6 వారాలు, అంటే నెల దాటిపోతుంది. ఎలా చూడొచ్చు? ఒకవేళ సవాల్ చేస్తూ కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి ఒక నెల రోజులు బ్రేక్ పడనుంది. ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాద ప్రతివాదనల సందర్భంగా న్యాయమూర్తులు అడిగినటువంటి ప్రశ్నలను చూసిన తర్వాత బహుశా నిన్ననే ఈ 9వ నెంబరు జీవోను కొట్టివేస్తారు అనేటువంటి అభిప్రాయం చాలా మందికి కలిగింది. నేను కూడా అలాగే భావించాను. కానీ ఇవాళ మళ్ళా ఆ వాదనని పొడిగించి మరొక ట్విస్ట్ ఇచ్చింది హైకోర్టు. మరి దీనివల్ల 6 వారాలు అంటే ఆ 6 వారాల తర్వాత మళ్ళా విచారణ, అది ఎన్ని వారాలు సాగుతుంది ఏమిటి అనేటువంటిది మరి అది మీడియా చేతుల్లోనో లేకపోతే విశ్లేషకుల చేతుల్లో ఉండేటువంటిది కాదు. న్యాయమూర్తులు దాన్ని ఎంతకాలం పొడిగిస్తారు అనేటువంటిది మనం చెప్పలేము. ఈ ఏడాది లోపల ఎన్నికలు జరిగేటువంటి అవకాశమే లేదు. వచ్చే ఏడాదిలోనే అవి జరుగుతాయి. ఒకవేళ మళ్ళా ఈ విచారణ తర్వాత ఈ జీవో నెంబర్ 9ని హైకోర్టు పూర్తిగా కొట్టేస్తే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తే అక్కడ మళ్ళా కొంతకాలం ఇదే విధమైనటువంటి వాద ప్రతివాదం సాగిన తర్వాత మళ్ళా అక్కడ కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఎదురైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటనేటువంటి ప్రశ్న వస్తుంది. అలా కాకుండా సుప్రీంకోర్టు చెప్పినటువంటిది కూడా ఏమిటి, మీరు రిజర్వేషన్లు ఎంతన్నా పెట్టుకోండి, 50% లోబడే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెట్టుకోండి అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పినటువంటి దానిలో ఒకటి. అటువంటప్పుడు అంతకు మించి అవకాశం ఇచ్చేటువంటి ఈ జీవో గురించి సుప్రీంకోర్టు దానికి భిన్నమైనటువంటి తీర్పిస్తుందని మనం ఎక్కడ అనుకోవడానికి లేదు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఇది ఇప్పటికిప్పుడు తేలేటువంటి అంశం కాదు. అందుకని ఎన్నికలు జరగకపోయేట్లయితే స్థానిక సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు పడతాయి, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోతాయి. అది మరింతగా గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులకి లేదా అధికార పక్షం మీద వ్యతిరేకతకు దారితీస్తుంది అనేటువంటి అంశాన్ని గ్రహించి వీటితో నిమిత్తం లేకుండా, ఈ కోర్టు ప్రొసీజర్తో నిమిత్తం లేకుండా ఇప్పుడున్నటువంటి 23% ఓబీసీ రిజర్వేషన్స్ తోటి కనుక ఎన్నికలను జరిపేట్లయితే ఎన్నికలు జరపడానికి కూడా అవకాశం, దాన్ని ఎవరు ఏ కోర్టు కూడా అడ్డుకోదు. అందుకని అటువంటి దాన్ని ఏమైనా పరిశీలిస్తుందా అనేటువంటిది చూడాలి. రెండోది,
ఇప్పుడు ఎవరైతే 9వ నెంబర్ జీవోను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళారో వాళ్ళే మళ్ళా కొద్ది రోజుల తర్వాత ఈ వ్యవహారం తేలట్లేదు, అది తేలకుండా ఎన్నికలను కనుక నిర్వధికంగా జరపకపోతే స్థానిక సంస్థలకు నష్టం కనుక ఎన్నికలు జరిపించాల్సిందే అని చెప్పేసి మళ్ళా వాళ్ళే కోర్టుకు వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. అందుకని ఏమైనా జరగవచ్చు, ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది మనం ఊహించలేం కనుక ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కాస్త ఇరకాటంలో పడింది అనేది ఒకటి. నిన్న స్టే ఇవ్వడానికి నిరాకరించగానే మనం విజయం సాధించామని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇవాళ మరి వాళ్ళకి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత మరి దాన్ని ఏ విధంగా వర్ణించుకుంటారో, ఏ విధంగా సమర్థించుకుంటారో తెలియదు. అందుకని ఇప్పుడు అంటే కోర్టు ఈ నిర్ణయం ఇవాళ ఇచ్చినటువంటి నిర్ణయానికి ముందు ఒక దశ, రాబోయేటువంటి రేపటి నుంచి ఒక దశ. ఇప్పటి వరకు కాంగ్రెస్ రాజకీయం చేసింది అని చెప్పేసి విమర్శలు చేసినటువంటి పార్టీలు రేపటి నుంచి అవి రాజకీయం చేయడానికి పూనుకున్నాయి. బీసీ నాయకుల పేరుతో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ ఎంపీ ఆయన. మరి అటువంటి బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి లేదా మరి కొంతమంది బీసీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్ళే అందరూ. అటువంటి వాళ్ళు మేము ధర్నాలు చేస్తాము, బంధువులకు పిలిపిస్తామంటే ఎవరి మీద వీళ్ళ నిరసన? న్యాయ వ్యవస్థ మీదనా, కాంగ్రెస్ మీదనా, ప్రభుత్వం మీదనా? ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో సరికొత్త రాజకీయానికి తెరదీసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనేది నేను చెప్పవచ్చు. రైట్. డాక్టర్ శివకుమార్ గారు, శివకుమార్ గారు. రాజమౌళి గారు, ఎస్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తుంది 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇచ్చే ముందుకెళ్తామన్నారు. దానికోసం జీవో కూడా తీయడం జరిగింది. దీనికి సవాల్ చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు హైకోర్టును ఆశ్రయించాలని చెప్పినప్పటికీ తిరిగి రాజమౌళి గారు మీ వాయిస్ వస్తలేదు. వినబడుతుందా ఇప్పుడు? ఇప్పుడు ఓకే. సో సుప్రీంకోర్టుకు వెళ్ళిన వ్యక్తులను కూడా తిరిగి హైకోర్టు ద్వారాకే పంపించడం. హైకోర్టు ఈరోజు తీర్పు ఇస్తూ కూడా ఖచ్చితంగా ఒక 4 వారాల గడువు విధించింది. ఈ గడువు 4 వారాల లోపల కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి చెప్పింది, ఇది కాంగ్రెస్ పార్టీకి. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులకు కూడా 2 వారాల పాటు మీరు కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. అంటే తిరిగి 6 వారాలు. 6 వారాలలో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఖచ్చితంగా నెల రోజుల పాటు వాయిదా పడనుంది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు పోతుంది పార్టీ, ఎలా స్థానిక సంస్థలు? ఎందుకంటే ఇప్పటికే అందరూ నామినేషన్ కూడా దాఖలు చేశారు. వరంగల్ జిల్లాలో కొంత నామినేషన్లు కూడా ప్రక్రియ జరిగింది. వరంగల్లో కలెక్టర్లు కూడా దీనికి సుముఖంగానే ఉండి అన్ని కౌంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆర్డీఓల నేపథ్యంలోనే అందరు కూడా పెట్టడం జరిగింది. ఎలా చూడొచ్చండి? ముందుగా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% బీసీలకు ఇస్తామనే దీని మీదనే హైకోర్టు 8వ తారీఖు రోజు జరిగే దాని మీద వాయిదా పడి ఈరోజు తీర్పు వెలువడుతుంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. 42% రిజర్వేషన్ బహుశా అమల్లో పడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించడం జరిగింది. కానీ ఈరోజు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఎవరైతే ఇవి బీసీ సంఘాలు లాంటివి కానీ దీంట్లో ఇంప్లీడ్ అయింది కాబట్టి ఆ ఇంప్లీడ్ అయిన దాన్ని కూడా వాళ్ళ గురించి కూడా మళ్ళీ ఈ డేట్స్ తీసుకోవడం జరుగుతుంది అనేది నిన్ననే కూడా కొంతమంది అడ్వకేట్లు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఇంప్లీడ్ అయినరో వాళ్ళ మీద కూడా విచారణకి గడువు పెంపొందిస్తారు అనేది కూడా నిన్ననే ఒక నిర్ణయంగా ఉండే. ఎందుకంటే 42% బీసీలకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అన్న తర్వాత ఏదైతే సంఘాలు కానీ లేకపోతే ఏదైతే బీసీ నాయకులు కానీ వాళ్ళు పెద్ద ఎత్తున ఖచ్చితంగా అడ్డుపడ్డ వాళ్ళ మీద కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద ప్రొటెస్ట్లు కూడా చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% ఖచ్చితంగా మనం ముందుకు సాగుతామనే రకంగానే ఆలోచించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఇవాళ ఏదైతే వచ్చిన స్టే గురించి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా లేదా అనేది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గంలో మాట్లాడిన తర్వాతనే మనం ఆ నిర్ణయానికి ఏమన్నా చెప్పడం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 4 వారాలు ఇది ప్లస్ అంటే 1.5 month మళ్ళీ పెండింగ్ అయింది అనేది మనం జనరల్ గా చూసిన విషయం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ అటు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆమె మీనాక్షి నటరాజన్ గారు కూడా ఉంది, వాళ్ళ సమక్షంలో
మీటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు అనేది కూడా వాళ్ళు కూడా ఆలోచించి ముందుకు పోతారు. అప్పటి వరకు ఎప్పటికప్పుడు మొన్న సుప్రీంకోర్టు పోయినప్పుడు కూడా ఖచ్చితంగా మంత్రులు కానీ వాళ్ళు పొమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడము, అక్కడ పోయిన తర్వాత చూస్తే హైకోర్టులోనే తేల్చుకోండి ఇక్కడ లేదు అని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు చెప్పడంతో హైకోర్టు 8వ తారీఖు రోజు ఆలోచించడం 8 పోయి 9కి అయింది. ఈ రోజు వచ్చిన స్టే విషయంలో మటుకు మీరు అన్నట్టు కానీ లేకపోతే వచ్చిన దీన్ని బట్టి 1.5 month మళ్ళీ పెండింగ్ అయింది అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, ముఖ్యమంత్రి గారు మంత్రులు తీసుకున్న నిర్ణయం మీద నెక్స్ట్ మళ్ళీ మనం మాట్లాడతాం. సో దీని మీద ఏదైతే ఇప్పటికే ఆ కోర్టు దగ్గర కూడా సీఎం డామ్ అంటూ ప్రచారాలు చేస్తున్నారు, ఇదంతా కూడా చేస్తున్నారు. అంటే ఒక కాంగ్రెస్ పార్టీని కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు బదనాం చేసే లెక్కలు అనుకోవచ్చా, లేకుంటే సీఎం డామ్ అంటూ చేయడం అగ్రవర్గ కులాలకు సంబంధించే ఇదంతా కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది, వెళ్ళడం జరిగింది. ఇందులో 3 పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు అయినా కానీ బీసీలకు అన్యాయం జరుగుతుందంటే బీసీ నినాదాల్లో బీసీ నాయకులు అక్కడ పెద్ద ఎత్తున మాత్రం స్లోగన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలా చూడొచ్చు, అంటే ఎవరు చేసిన తప్పుకు ఎవరో బలి అవుతున్నారా, లేదు అంటే మొత్తం మీద ఇప్పటికే స్థానిక ఎలక్షన్స్కు సంబంధించి అందరు ఆర్భాటాలు చేసుకున్నారు, పెట్టుబడులు పెట్టుకున్నారు, చాలా వరకు గ్రామీణ ప్రాంతాలలో ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, వార్డు మెంబర్లుగా, సర్పంచ్గా నిలిచిన వారు అందరూ కూడా తమ విధుల్లో భాగంగా ఖర్చులు మాత్రం పెట్టుకున్నారు. అంటే దీని పట్ల ఎవరు లాసు, ఎవరు లాభం, ఎవరికి నష్టం, ఎవరికి లాభం అండి ఈ 3 పార్టీలకు సంబంధించే కావచ్చు, నాయకులలో కావచ్చు. అయితే రాజమౌళి గారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే ప్రక్రియ చేయాలనో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా చేయడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీలో పెట్టి ఆల్ పార్టీస్ తోని అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. అటు బీజేపీ కూడా దానికి ఓకే అన్నారు. కానీ తర్వాత గవర్నర్ గారు అటు బిల్ పాస్ చేయకపోవడము, ఈ సెప్టెంబర్ 30 డేట్ రావడము, దానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ పాస్ చేయడము, ఆ తర్వాత మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర మాట్లాడడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రక్రియలో మొత్తానికి అటు పార్లమెంట్ ని కూడా వాయిదా తీర్మానం అడగడము, ప్లస్ జంతర్ మంతర్ దగ్గర మహాధరణ చేయడము, ప్లస్ రాష్ట్రపతిని కలవడానికి అనుకుంటే కూడా అనుమతి ఇవ్వకపోవడం, ఇదేంటంటే బీజేపీ చేస్తున్న ఎత్తుగడల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అడిగినట్టే మనం ఇస్తే రేపటి దినం రాబోయే రోజుల్లో ఇది బీజేపీకి నష్టం అనే రకంగానే బీజేపీ సెంట్రల్ లో ఉన్న ప్రభుత్వం కానీ, ఇటు బీజేపీలో 8 మంది గెలిచిన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడనేమో గల్లీలోనేమో ఓకే మాకేమి అభ్యంతరం లేదంటున్నారు, ఢిల్లీలోకి పోయేసరికి మొత్తానికి మా అధినాయకుడు కానీ మా పార్టీ హైకమాండ్ చెప్తేనే మేము వింటాం, మీ ఎవరి మాట వినమనే రకంగా బీజేపీ వ్యవహరిస్తుంది. ఇటు బీఆర్ఎస్ కూడా ఆలోచిస్తే రాజ్యసభలో వాళ్ళకు కూడా ఉంది ప్రాతినిధ్యం, కానీ వాళ్ళు కూడా ఎక్కడ కూడా జంతర్ మంతర్ దగ్గర కానీ లేకపోతే వాళ్ళు కూడా ఎక్కడ రాలేదు. ఇటు అసెంబ్లీలో మటుకు వాళ్ళు కూడా సపోర్ట్ చేసి మేము 42% బిల్ పాస్ చేయడానికి ఓకే అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి ఏదైతే ప్రక్రియ చేసిందో ఎవరినో మోసం చేయాలనో కానీ లేకపోతే బీసీలకు నష్టం చేయాలని కాదు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిందో దాన్ని త్రూయే చేయాలనే రకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి దాని విషయంగానే ముందుకు పోవడం జరిగింది. సో మీరన్నట్టు ఏదైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు చూస్తే కనుక ఒకవేళ మేము ఇస్తే కనుక 42% ఇస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుంది. అక్కడ ఒకవేళ బీజేపీ పార్టీకి మడుగలు లేకుండా పోతుంది అర్థం చేసుకున్నప్పటికీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏరికోరి కొట్లాడి తెచ్చుకున్న సబండ వర్గాలు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ నాయకులు కావచ్చు, అలాగే ప్రతి కులస్తులతో పాటు ప్రతి వ్యాపారవేత్త కావచ్చు, దీంట్లో పొలిటికల్ ఉన్నారు, బెనాలిసిస్టులు ఉన్నారు, అదేవిధంగా మీడియా ఉంది, ప్రతి ఒక్కరు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కొట్లాడుకొని తెచ్చుకునేది. అది బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం నేపథ్యంలో. కానీ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ కదా, తలుపులేసి పార్లమెంట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, తలుపులేసి బిల్ పాస్ చేసేది, అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది, ఎప్పటికప్పుడు పోయింది. కానీ ఈ నేపథ్యంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకోలేదు కదా, ఒకవేళ మేము తెలంగాణ ఇస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాధిస్తుంది, మాకు మనుగడ లేకుండా మాకు పోతుందని అనుకోలేదు కదా. ఇప్పుడు ఆ బీజేపీ ఎందుకు ఇలా ఆలోచిస్తుంది? ఒకవేళ గట్ట తెలంగాణ బీసీలు అందరూ తలుచుకున్న సేమ్ పరిస్థితి ఎలా పడుతుంది కదా, దీనికి బీసీల నినాదాలు కావచ్చు, బీసీలను అనగదొక్కడానికే ప్రయత్నిస్తుంది అనుకోవచ్చా మీ మాటలలో? మొత్తానికి మీరు అన్నట్టు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అప్పట్లో బిల్ పాస్ చేసి గారు కానీ లేకపోతే మీరా కుమార్ గాని, సోనియా గాంధీ గారు కానీ కలిసి ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో
యువకులు చనిపోతున్నారు, మీరు ఎవరు చావొద్దు, మేము తెలంగాణ ఇస్తామనే రకంగానే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒకటి ఏంటంటే అప్పట్లో కేసీఆర్ గారు నన్ను ముఖ్యమంత్రి చేయండి, ఉమ్, ఆ, లేదా ఉప ముఖ్యమంత్రి అయినా నాకు ఇవ్వండి అని చెప్పి మాట్లాడము. తర్వాత అప్పట్లో ఉన్న ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్న నాయకుడు ఆ, అది పార్టీలో మేము డిస్కస్ చేసినాక చెప్తాము అనే రకంగా మాట్లాడడము. అటు కేసీఆర్ ఢిల్లీకి హైదరాబాద్ వస్తూనే బేగంపేట్ ఎయిర్పోర్ట్ రాకముందే మొత్తానికి ఏదైతే ఉద్యమకారులు లేకపోతే అప్పట్లో ఉన్న టిఆర్ఎస్ నాయకులు లేకపోతే ఉద్యమంలో ఉన్న అందరికీ కూడా ఫోన్ చేసి చెప్పేయడము. మనం పెద్ద ఎత్తున ఆ, మొత్తానికి అప్పట్లో కేసీఆర్ ఒక మాట అనిపోయింది, నేను ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పోతున్నా, వచ్చేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతా అనే రకంగా ఆయన పోయిండు. అప్పుడు ఎత్తిన ఉద్యమంలో ఆయన ఆ మాట మాట్లాడినప్పుడు జనాలలో ఒక ఆ, కేసీఆర్ గారు ఏం చెప్పినా అది ఓకే అనే రకంగా ఉండే. ఆ పరిస్థితిలో ఇటు ఢిల్లీ నుంచి ఆయనకు కరెక్ట్ క్లియరెన్స్ రాలేదు. ఆయన పార్టీ విలీనం చేస్తా నాకు డిప్యూటీ సీఎం ఇవ్వమంటే ఇస్తా అని ఇక్కడ నాకు అవకాశం ఇవ్వలేదు అనే రకంగానే కేసీఆర్ మాట మార్చి అటు తెలంగాణ ఇచ్చినందుకు మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీని అంతా తీసుకుపోయి సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గారిని వాళ్ళ కాళ్ళ మీద మొక్కరిల్లి కూడా ఎంటైర్ ఫ్యామిలీ అంతా పోయి కలిసి వచ్చి దాని తర్వాత ఢిల్లీకి అని రిటర్న్ వచ్చేటప్పుడు ఇమీడియట్ గా ఆయన ప్లేట్ ఫిరాయించేసి నేను ఖచ్చితంగా మనం ఒంటరిగానే పోరాడుతున్నాం, టీఆర్ఎస్ గానే పోరాడుతున్నాం, విలీనం చేస్తలేనని చెప్పి తప్పించుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ ఇన్నాళ్ళు ఏమంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అనే రకంగా అప్పట్లో కేసీఆర్ చక్రం దింపిండు కాబట్టి అది ప్రజలు అర్థం చేసుకోలేక టిఆర్ఎస్ కే పట్టం కట్టడం జరిగింది. అప్పుడు ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా ఇటు బీఆర్ఎస్ కి అవకాశం దక్కింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎట్లా కుల్లగొట్టారు. మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే దాన్ని మొత్తానికి అప్పుల రాష్ట్రం చేయడం, ఒక్కొక్కరి పైన తల దగ్గర ఒక లక్ష రూపాయల వరకు 50,000 చిల్లర అప్పు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మొత్తానికి టిఆర్ఎస్ చేసింది. దాని తర్వాత ఒక టర్మ్ అయిన తర్వాత టిఆర్ఎస్ పై బీఆర్ఎస్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఉద్దేశంతోనే ఏదో మార్పు కావాలి, ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఉండొద్దు, అదే టిఆర్ఎస్ ఉండొద్దు అనే రకంగానే ప్రజలు ఇది చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక నినాదంతో రావడం జరిగింది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో ముందుకు పోయింది. దాని తర్వాత బీజేపీ అప్పట్లోనే కేటీఆర్ మాట విని అధ్యక్షుడిని మార్చడం, బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డిని పెట్టడం, ఇవన్నీ కూడా బీజేపీకి మైనస్ అయింది. కాంగ్రెస్ కి ఇంకా ప్లస్ అయ్యి అధికారంలో కూడా రావడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు ఏదైతే ఖజానా ఖాళీ ఉందని చెప్పి కూడా రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ప్రజలకు ఓపెన్ గా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే ఈరోజు అప్పుల రాష్ట్రం చేసిండు కేసీఆర్ గారు. దాని తర్వాత ఈరోజు అప్పుల రాష్ట్రంని నేను నడిపియాలంటే కొంచెం కష్టంగానే ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. దాంట్లో స్టేట్ మీడియా కానీ సెంట్రల్ మీడియాలో ఓపెన్ గా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి కేసీఆర్ చేసిన అప్పులకే నేను ఇంత కడుతున్నా, ఇంత సాలరీస్ పోతున్నాయి అనే రకంగా మొత్తం డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 42% పరంగా ఆలోచిస్తే మటుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా అదే ఖచ్చితంగా ఇస్తామనే నమ్మకంతోనే ఉన్నారు. రైట్. మనతో పాటు శంకరుల్లా రవికుమార్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రవికుమార్ గారు, ఈరోజు మనం హైకోర్టు తీర్పును కూడా చూసాం. ఎందుకంటే స్టే ఇచ్చింది. నా 42%లో ఇంప్లిమెంట్ ఉందా లేదా 50% దాటిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మా తెలంగాణ అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం కావచ్చు, జీవో ప్రకారం అంటే జీవో తీసిన 9ను ఆశ్రయించి దాని మీద సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఇది హైకోర్టు వరకే చూసుకోవాలి, హైకోర్టులో అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సుప్రీంకోర్టుకు వెళ్తారని. కానీ ఇదంతా చూస్తే కనుక కావాలనే బీజేపీ, ఎందుకంటే 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి మన గవర్నర్ దగ్గర పంపి గవర్నర్ దగ్గర నుంచి వెళ్ళి రాష్ట్రపతి దగ్గరికి పోయింది. కానీ అదంతా పెండింగ్లో ఉంది. ఇది కావాలనే కాలయాపన చేస్తుంది బీజేపీ పార్టీ. ఎందుకంటే సెంట్రల్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర కమిటీకి సంబంధించి వీరందరూ ఉన్నా కానీ ఎక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీరందరూ కూడా కేంద్ర సంబంధించినటువంటి నాయకులతోటి మాట్లాడకనే రాలేదు. కానీ ఒకవేళ ఇదంతా గిట్ట 9th షెడ్యూల్లో పెట్టిస్తే కనుక దీన్ని ఇంప్లిమెంట్ అయితే, ఇటు గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి ఇంప్లిమెంట్ అయితే
తెలంగాణలో మనం అడుగు లేకుండా పోతుంది, అంత కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద ప్రత్యర్థులు లేకుండా చేస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందని అంటున్నారు. కానీ ఇదంతా చూస్తే కూడా గతంలో కొట్లాడింది ఒక్క నిమిషం గతంలో చూస్తే తెలంగాణ కోసం కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ అయితే ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఇదంతా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేదు, అటు ఆంధ్రప్రదేశ్లో లేదు కూడా, ఎందుకంటే 2 రాష్ట్రాలు విభజించినప్పుడు ఆ మనుగలు లేకుండా కూడా పోయింది. కానీ ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకొని ఇచ్చినమాట. కానీ అలా బీజేపీ కూడా అలాంటి ప్రక్రియలో నడుస్తుందా? ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా కొంత విశ్వాసంతో చూస్తున్నారు. అద బీసీ ఉద్యమ నేతగా కూడా మీరున్నారు, ఒక్కసారి చెప్పగలరు? మీరు అంటే మీరు అడిగిన ప్రశ్నకు నాకు కొంచెం నవ్వొస్తున్నది. ఒక 2-3 పాయింట్లు నాకు నవ్వొచ్చింది సార్, ఏమనుకోవద్దు. తప్పకుండా చెప్పండి. 9th షెడ్యూల్ గురించి మీరు మాట్లాడి 9th షెడ్యూల్లో ఎందుకు బీజేపీ ప్రభుత్వం యాడ్ చేయట్లేదని చెప్పినారు. దానికి ముందు సమాధానంగా నేను చెప్తాను, కేటగిరికల్ గా నేను మాట్లాడుతాను ఒక్కొక్క పాయింట్ పైన. 9th షెడ్యూల్లో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం కేవలం తెలంగాణని ప్రామాణికంగా తీసుకొని 9th షెడ్యూల్లో యాడ్ చేయడానికి అవకాశం ఉండదు. కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వానికైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఏ ప్రభుత్వమైనా, అది బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేదా సంకీర్ణ ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా ఒక రాష్ట్రం చేసినటువంటి ఎంపరికల్ డాటా, ఒక రాష్ట్రం చేసినటువంటి సర్వే ప్రకారము 9th షెడ్యూల్లో పెట్టరు. అదొకటి. ఇంకో విషయం, ఒకవేళ 9th షెడ్యూల్లో పెట్టినా కూడా కోర్టుల పరిధిలోకి రాదనుకోవడం కూడా భ్రమ. 9th షెడ్యూల్లో పెట్టినప్పటికీ కూడా కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి. ఈ విషయం కూడా మీరు గమనించాలి. ఇది రెండో పాయింట్. మీరు చెప్పినటువంటి పాయింట్ కి ఈ రెండు కూడా ఆన్సర్స్. ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి ఒకవేళ కోర్టులో మన వాదన కరెక్ట్ గా ఉండాలి, డాటా ఎంపరికల్ డాటా కరెక్ట్ గా ఉండాలి, రాజ్యాంగబద్ధమైన డాటా ఉండాలి. కాబట్టే బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు రాబోయే జనగణనలో కులగణన కూడా చేస్తామని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇదొకటి. రెండో విషయము, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తానికి లేకుండా పోయిందని చెప్పేసి మీరు ఒక మంచి పాయింట్ పట్టుకొని వచ్చినారు. ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అని మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, మళ్ళీ కూడా ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడే నేను బట్టి విక్రమార్క గారి ప్రెస్ మీట్ వింటున్నా, మహేష్ కుమార్ గారి ఆయన మాట్లాడిందంతా విన్నా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బీసీలకు న్యాయం చేసిన తర్వాతనే, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోతామంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పినటువంటి పాయింట్ ప్రకారం చూస్తే ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఇప్పట్లో ఎలక్షన్స్ చేయాలన్న ఉద్దేశము మనసులో ఎట్టి పరిస్థితుల్లో లేదు. వాళ్ళు ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా నాకు తెలిసి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ తో కలిపి చేస్తారన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఎలక్షన్స్ కి వెళ్ళలేమని చెప్పేసి వీళ్ళు ముందే తెలుసుకున్నారు. కాబట్టి ఈ రోజు ఏజీ గారు కావచ్చు, అభిషేక్ మను సింఘ్వి గారు కావచ్చు, రవివర్మ గారు కావచ్చు, ఉత్త పసలేని వాదనలు చేసినారు. ఎక్కడ కూడా పసలేదు. 1.5 సేపు వీళ్ళిద్దరు వాదనలు చేస్తే 1.5 సేపు 2:15 నుంచి 3:45 వరకు వీళ్ళు చేసినటువంటి వాదనలు ఎక్కడ కూడా ఈ యొక్క ధర్మాసనాన్ని కదిలించలేదు. ధర్మాసనానికి ఎక్కడ కూడా వీళ్ళు మాట్లాడినటువంటి విషయాల్లో, వీళ్ళు వాదించినటువంటి విషయాల్లో ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినారు. సింపుల్ గా 2 సెకండ్లలో ధర్మాసనంలో ఉన్నటువంటి జస్టిస్ గారు తన నిర్ణయాన్ని చెప్పేసి వెళ్ళిపోయారు. 2 సెకండ్లు చెప్పేసి వెళ్ళిపోయారు అంతే. 4 వారాలు ప్రభుత్వానికి, 2 వారాలు పిటిషనర్ కి, అండ్ ఇంటర్రిమ్ స్టే టు ది నోటిఫికేషన్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు చెప్పినటువంటి ఏ వాదన కూడా కోర్టు దానికి సమ్మతించలేదని చెప్పేసి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. దానికి రీజన్స్ కూడా చెప్తామని చెప్పారు. స్టే ఎందుకు విధిస్తున్నాం అనేది పాయింట్స్ మీకు వస్తాయని చెప్పేసి కూడా చెప్పి వెళ్ళిపోయినారు ఆయన. దాన్ని బట్టి ఏంటంటే, మీరు ఎంత పెద్ద అడ్వకేట్లు పెట్టినా కూడా సబ్జెక్ట్ లేనప్పుడు, దానికి తగిన ఆధారాలు లేనప్పుడు, కులగణన సర్వే చేసినప్పుడు ఇవన్నీ కూడా కోర్టు డైరెక్షన్ లో జరగలేదు. నేనేమంటున్నా, ఇదే జీవో 9/243D6 ప్రకారము ఎప్పుడైతే వీళ్ళు అధికారంలో వచ్చినారో, అధికారంలో వచ్చిన 6 నెలల తర్వాత జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత అప్పుడే జీవో ఇచ్చి అప్పుడే ఎలక్షన్స్ కి పోయి ఉండింటే, కోర్టు కేసు అయ్యి ఉండింటే, ఆ కోర్టు కేసులో ఇట్లానే ఎన్యూమరేషన్ ఏమైనా చేశారా, ఎంపరికల్ డాటా ఏమైనా కలెక్ట్ చేశారా అప్పుడు కోర్టు అడిగి ఉండింటే, అప్పుడు కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము
సమగ్ర కుటుంబ సర్వేనా లేకపోతే ఈ డాటా కలెక్షన్ చేసి ఉండింటే ఇప్పటికల్లా ఎలక్షన్స్ జరిగేవి, కోర్టులో కూడా మనం విజయం సాధించే వాళ్ళము, కోర్టు కూడా మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చేది. అలా కాకుండా అరే వెనక నుంచి ముందుకు రాకుండా, ముందు నుంచి వెనక పోకుండా, ఏదో ముక్కుసూటి ఇట్లానే చూపించకుండా ఇట్లా బట్టి చూపించినట్టుగా అన్ని రకాలైనటువంటి జిమ్మిక్కులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అన్ని రకాల జిమ్మిక్కులు ఏది కూడా చేసినా కోర్టులు మాత్రం, ధర్మాసనాలు మాత్రం మీరు 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 అది చేయలేరు. వాళ్ళు ఖచ్చితమైన తీర్పు చాలా స్పష్టంగా చెప్పినారు, స్టే ఇస్తామని చెప్పేసి. మీ వాదనలో పసలేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమైంది. మీరు కానీ నిజంగానే కరెక్ట్ గా చేయాలనుకుంటే ఈ జీవో ఎప్పుడు ఇప్పుడు ఏంటండి, కేవలం రాజకీయ జీవో కదా ఇది. ఇప్పుడు ఇచ్చిన జీవో 9 ఏదైతే ఉన్నదో కేవలం రాజకీయాల కోసమే కదా ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికైతే బీసీలకు ఏదైతే 42% ఇస్తామన్నారో దానికి సంబంధించిన జీవోనే కదా. ఆ జీవో ఇప్పుడు ఏం చేశారు, కోర్టు ఏమడిగింది మీకు, మీరు ఆర్డినెన్స్ ఎందుకు ఇచ్చినారు, 2 చట్టాలు చేసి గవర్నర్ కి పంపించారు, అక్కడ దాకా ఆగొచ్చు కదా అని చెప్పేసి ఇన్ని రకాల క్వశ్చన్స్ చేయాల్సి వచ్చింది, ఇన్ని రకాల ప్రశ్నలు కోర్టుకు అడిగే పరిస్థితి వచ్చింది. ఇంకో విషయం కూడా, ఇంత కూడా అవగాహన లేకుండా ఏజీ సుదర్శన్ రెడ్డి గారు వాదించినటువంటి వాదన చూస్తే నాకు నవ్వొచ్చింది. ఏం చెప్పినారు, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టులు ఇన్వాల్వ్ అవ్వడానికి వీలేదని చెప్పేసి, మైలాడని చెప్పేసి ఆయన ధర్మాసనాన్ని చూపించి చెప్తున్నారు. ఆయన ఏమంటారు, ధర్మాసనంలో కూర్చున్నటువంటి 2 జడ్జిలకు ఆయన ఏం చెప్తున్నారంటే కోర్టులు ఇన్వాల్వ్ అవ్వలేవు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ని మీరు స్టే విధించలేరని చెప్పేసి ఆయన చెప్పితే, అంత గట్టిగా వాదిస్తే సింపుల్ గా ఏం చేసిందండి కోర్టు, స్టే విధించేసి వెళ్ళిపోయింది. అంత దారుణమైన, అసలు చిన్న పిల్లల లెక్క అసలు మొహాలు ఎట్లయిపోయినాయి అంటే వీళ్ళందరి ఇంతసేపు మనం ప్రెజెంటేషన్ ఇస్తే, ఇన్ని వాదనలు చేస్తే, ఇన్ని సెక్షన్లు, ఇన్ని పాత కోర్టు కేసు తీర్పులు, ఇన్ని రిఫరెన్స్ ఇచ్చినా కూడా ధర్మాసనం ఇంత సింపుల్ గా చెప్పేసి వెళ్ళిపోయింది తప్ప అని చెప్పేసి మొహం చతికిలబడ్డది. అంటే అసలేని వాదనలు ఎక్కడ కూడా కనీసం దానికి మూలమైనటువంటి ఆధారాలు చూపించలేకపోయారు. మళ్ళీ తమిళనాడు ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. దారుణం ఏంటంటే ఏజీకి కావచ్చు, రవి వర్మ గారికి కావచ్చు, అభిషేక్ మను సింగ్ కావచ్చు, వాళ్ళకి ఇంత కూడా తెలియదు. తమిళనాడు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏంటంటే ఎంబీసీలకు 20% ఇచ్చింది, ఎంబీసీలకు 20% ఇచ్చింది, ఓబీసీలకు 26% ఇచ్చింది. అట్లా లెక్కేసుకుంటే 47% బీసీలకు ఇచ్చింది. వీళ్ళేం చెప్తున్నారు, తమిళనాడు ఇచ్చింది. తమిళనాడు ఇవ్వలేదా బాబు, తమిళనాడు ఏ విధంగా చేసింది, కేటగరైజేషన్ చేసింది, లెక్కలు తీసి ఎంబీసీలు ఎంతమంది ఉన్నారు సపరేట్ గా డేటా ప్రజెంట్ చేసింది, ఓబీసీలు ఎంతమంది ఉన్నారు సపరేట్ గా డేటా ప్రజెంట్ చేసింది. ఈ ఎంబీసీలో ఉన్న వాళ్ళు ఇంతవరకు కూడా కనీస వాళ్ళ హక్కులకు కూడా దూరమై ఉన్నారని చెప్పేసి కోర్టు ముందు ప్రూవ్ చేయగలిగింది, వాళ్ళ కులాల పేర్లు చెప్పగలిగింది, చెప్పి తమిళనాడు గవర్నమెంట్ రిజర్వేషన్లు తెచ్చుకోగలిగింది. అంటే ఆ రిజర్వేషన్లు కూడా 1-2 రోజుల్లో రాలేదండి. తమిళనాడు గవర్నమెంట్ కూడా 1-2 రోజుల్లో తెచ్చుకోలేకపోయింది రిజర్వేషన్. 11 సంవత్సరాలు టైం పట్టింది. 11 సంవత్సరాలు ఫైట్ చేస్తే కోర్టులలో అప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఓబీసీలకు 40, బీసీలకు 47% రిజర్వేషన్ ఇవ్వగలిగింది. ఆ తమిళనాడు ఎగ్జాంపుల్ కూడా మీరు చక్కగా చెప్పలేకపోయారు. తమిళనాడు అయితే డాటా సబ్మిట్ చేసిందారే ఓబీసీలు ఎంబీసీలు సపరేట్ చేసి చెప్పండి అంటే చెప్పలేకపోతున్నారు. అక్కడ ఏమిటంటే 3 కేటగిరీలు చేసినారు తమిళనాడులో. కేటగిరీ ఓబీసీ, ఎంబీసీ, ఈబీసీ. ఓబీసీ, ఎంబీసీ, ఈబీసీ 3 కేటగిరీలు చేసి 20, 27, 3%, 3.5% ఈబీసీ అంటే ముస్లిమ్స్. వీళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా కరెక్ట్ గా వాదించలేకపోయినా, కరెక్ట్ గా చెప్పలేకపోయినా, ధర్మాసనం ముందు కరెక్ట్ గా పెట్టలేకపోయినా, దాన్ని కూడా సపరేట్ గా అసలు డాటా తీసి మాట్లాడలేకపోయినా అభిషేక్ మను సింఘ్వి గారు. వీళ్ళు ఇంత దారుణమైన అసలు ప్రిపరేషన్ లేదు గవర్నమెంట్ దగ్గర. కోర్టులో ఏం వాదించాలనేది తెలీదు. కోర్టు ఏమడిగింది, మీరు కులగణన సర్వే చేసినారు కదా, కులగణన సర్వే చేసిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించినారా అని అడిగింది. ఆ అభ్యంతరాలు ఎక్కడ స్వీకరించినారు మీరు? దానికి స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ ఇవ్వకుండా ఈ రోజు 1.5 గంటల సేపు ఎక్కడ కూడా తల తోక లేనటువంటి వాదనలు వినిపిస్తే కోర్టు ఏం చేసిందండి? ధర్మాసనం ఏం చేసింది? సింపుల్ కొట్టిపడేసింది. ఈ వాదనలన్నింటిని కొట్టిపడే స్టే చేసి పడేసింది. ఇదా అండి వీళ్ళకు ఉన్నటువంటి ప్రిపరేషన్? ఇదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి బీసీల పట్ల? ఇదా అండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నటువంటి బీసీలకు రాజ్యాధికారం? ఈ విధంగా ఇస్తారా బీసీలకు రాజ్యాధికారం? వీళ్ళు ఇస్తారంటే మేము నమ్మాలా? అరే వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉండింటే బీసీలకి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినటువంటి వాదనలు, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వచ్చింటే అప్పుడు నమ్మేవాళ్ళం. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నది, బీసీలకు ఇచ్చినటువంటి హామీల పట్ల చిత్తశుద్ధి ఉన్నది, ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ పోతున్నారు. అరే చిన్న హామీ అండి,
వీళ్ళు ఇచ్చినటువంటి 1,00,000 కోట్ల సబ్ ప్లాన్ బడ్జెట్ పెడతామని చెప్పి సంవత్సరానికి అయితే చెప్పినారో అది రెండు బడ్జెట్లు పెట్టింది కదా. 20,000 కోట్లు కాకుండా కనీసం ఒక 10,000 కోట్లు దాంట్లో సగం అన్న పెట్టింటే బీసీలు నమ్మేవాళ్ళు, తెలంగాణ ప్రజలు నమ్మేవాళ్ళు, ఎస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నది, చేస్తున్నాడు ఏదో అని చెప్పేసి నమ్మేవాళ్ళు. మీరు ఏది చేయకుండా మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ హామీలో ఒక్కటి కూడా మీరు తీర్చకుండా డైరెక్ట్ 42% ఇస్తాము రిజర్వేషన్ రాజకీయాలు అని చెప్పేసి కేవలం మీరు ఎన్నికల్ని వాయిదా వేసుకోవడానికి, ప్రజల్లో మీ పార్టీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను దూరం చేసుకోవడానికి మీరు కేవలం నాటకాలు చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు, కోర్టు కేసులు అవన్నీ చెప్పి తప్ప ఇంకా వేరే ఏం లేదని తెలంగాణ ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుసు. అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకి ఇంకా బాగా తెలుసు. రైట్. ఇది ఈ రోజుకి మీ నాటకాలు, మీ డ్రామాలన్నీ కూడా బయటపడ్డాయి. కోర్టు తీర్పుతో చాలా స్పష్టంగా మీ నాటకాలన్నీ కూడా అర్థమైనాయి. మీరు కేవలం పెద్ద పెద్ద లాయర్లను పెడుతున్నాం అని చెప్పేసి అభిషేక్ గారిని, మీ ఏజీ గారిని, కర్ణాటక ఏజీ గారిని తెచ్చి పెట్టినారే తప్ప అది జస్ట్ చూపించుకోవడానికే మేము ఫైట్ చేస్తున్నాం, మేము చాలా బలంగా వాదిస్తున్నాం, కోర్టు ముందు చాలా బలంగా వాదించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం, కేవలం చూపించుకోవడానికే, దృష్టి మరల్చడానికి ఇవన్నీ చేస్తారు. కానీ నిజంగా ఏ ప్రొసీడియర్ ని కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫాలో కావాలో దాన్ని స్పష్టంగా ఫాలో అవ్వలేదు. చాలా ఫ్లాస్ ఉన్నాయని చెప్పేసి కోర్టు ఈరోజు తీర్పుతో మనకు స్పష్టమవుతుంది. కోర్టు తీర్పుతో ఈరోజు ఇంకో విషయం కూడా స్పష్టం ఏమవుతుందంటే ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఏవైతే రూల్స్ పాటించాలో కాంగ్రెస్ పార్టీ పాటించాలని చెప్పేసి అది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాటకాలు ఆపి మీరు చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత బీసీ సమాజానికి, తెలంగాణలో బీసీ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి మీరు రియల్ గా, నిజాయితీగా ఎప్పటికల్లా మీరు ఇవ్వగలుగుతారు, ఇస్తారా ఇవ్వలేరా, ఈ 42% రిజర్వేషన్ ఇవ్వగలరా ఇవ్వలేరా చాలా స్పష్టంగా చెప్పి మీరు మళ్ళీ ప్రజల్లో తిరగాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇట్లనే ప్రజలు తిరిగిరంటే మీ పైన వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది. మీరు కన్ను లొట్టపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తా, మళ్ళీ తెలంగాణ రాకుండా చేస్తుంది. రైట్, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. బొత్స శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. తెలంగాణ బీసీలకు 42% నినాదంతో ఎత్తుకున్న నేపథ్యంలోనే 2 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. కానీ ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించిన నేపథ్యం ఉంది. బీసీ కులగణన అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. స్వాతంత్రం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలో జరిగింది. ఇంటింటికి వెళ్ళి సర్వే చేశారు, ఎవరు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6% ఉన్నట్టు తేలింది. 42% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. దీంట్లో బీసీల రాజకీయ వెనుకబాటు ఉందని కూడా గుర్తు చేసింది. అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది అన్నారు. ఇక మన ఏదైతే రవివర్మ తన వాదనలు వినిపిస్తూ కూడా రాజ్యాంగంలో రిజర్వేషన్ ఎక్కడ 50% సీలింగ్ లేదన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపి 85% జనాభా ఉందని, 85% జనాభాకు 42%తో కలిపి 67% మాత్రమే రిజర్వేషన్ ఇస్తున్నామని విచారించారు. 15% జనాభాకు 33% ఓపెన్గానే ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన విధంగా ఈరోజు స్టే విధించింది. అంటే వారు మాట్లాడిన మాటలలో మాత్రం ఒక్కొక్కటి అభ్యంతరాలు మాత్రం వ్యక్తం చేసింది. కానీ ఇది ఈరోజు తెలంగాణలో జరిగిన అన్యాయం ఎవరికేనంటే బీసీలకు ఎలా చెప్పగలుగుతారు? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఏంది అంటే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చే నాటికే తెలుసు ఇది సాధ్యం కాదు, అసాధ్యమైనటువంటి విషయము అని. మేము పదే ప్రతిపక్ష పార్టీలుగా బీఆర్ఎస్ఓ లేదా బీజేపీ పార్టీనో ప్రతి సందర్భంలో అంటే పొలిటికల్గా రాజకీయ ఆధిపత్యం సాధించడానికి, రాజకీయంగా తమది పైచేయి చేయడానికి కాంగ్రెస్ పార్టీ మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాయి. కానీ ప్రతిపక్ష పార్టీలు మాతో కలిసి రావడం లేదని చెప్పే ప్రయత్నం చేయబోయింది. అప్పుడు ఆ సందర్భంలో ఏమైంది? అసెంబ్లీ తీర్మానం చేసిండ్రు. మీకు తెలుసు ఇది చట్టబద్ధత అయితే తప్ప జరగదు అని. సరే, అందరినీ కన్ఫ్యూజ్, పొలిటికల్ పార్టీస్ని, ప్రజలను, బీసీలను, తెలంగాణ సమాజాన్ని. ఒకసారి మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నప్పుడు మీరు కులగణన చేపట్టిండ్రు. బీహార్ ఎన్నికలు వచ్చే నాటికి మీరు ఎలక్షన్ కమిషన్ చేత షెడ్యూల్ విడుదల చేయించింది, నోటిఫికేషన్ రాకుండా. ఎందుకు? బీహార్లో మేము తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం 42%. అదేవిధంగా మేము బీహార్లో కూడా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
ఖచ్చితంగా మేము తెలంగాణ లాగా ఇస్తాము అని చెప్పేటువంటి ప్రయత్నం. ఇక్కడ ఏ హామీలు పూర్తి చేయలే. దేశంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి గ్యాస్ ఇచ్చినాం, లేకపోతే ఇంకేదో ఇచ్చినాం, తెలంగాణలో 2500 ఇచ్చినామని కూడా మాట్లాడినట్టున్నారు కొన్ని చోట్ల. అంటే వీళ్ళు ఎన్నికల ప్రచారం కోసం దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలను అంటే రాజకీయ అంటే కాంగ్రెస్ ఇతర పార్టీలను ఇరుకునబెట్టేటువంటి ప్రయత్నం చేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా తెలంగాణ సమాజంలో ఒక గందరగోళాన్ని అయితే సృష్టించారు. అయినా కూడా నిన్న కోర్టు అనూహ్యంగా రేపు నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు, పిటిషనర్లు స్టే ఇయ్యమన్నా కూడా నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు, రేపు మళ్ళీ విచారణ కొనసాగుతుందని చెప్పేసప్పటికల్లా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం విజయం మనం వరించినట్టు, మనం ఇది శాశ్వతంగా 42% రిజర్వేషన్ ఇంకా ఇంప్లిమెంట్ అయిపోతుంది. నేను నిన్న కూడా చర్చలో చెప్పిన, రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఇది తాత్కాలికమే. ఈ మాటలు రేపు తీర్పు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టులో కూడా దీనిపైన చర్చ వస్తుంది. ఇందిరా సహాని కేసు కావచ్చు, కృష్ణమూర్తి గారి కేసు కావచ్చు, మహారాష్ట్ర కేసు కావచ్చు, ఈరోజు బీహార్తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయిన సందర్భం కావచ్చు, పంజాబ్ వర్సెస్ నేషనల్ గవర్నమెంట్ కావచ్చు, పదే తమిళనాడు కేసులో మాట్లాడుతుంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం షెడ్యూల్ 9లో చేర్చితే తప్ప చట్టబద్ధత రాదు, ఇది కేంద్ర సర్కార్ చేతిలో ఉంది, ఆర్డినెన్స్ పాస్ కావాలి, రాష్ట్రపతి గారు ఆపివేసిండ్రు, మళ్ళొకటి తీసుకొచ్చిండ్రు. సుప్రీంకోర్టు ఒక తీర్పు కూడా పాస్ చేసి ఉంది. గవర్నర్ గారి దగ్గర 3 నెలలకు పైగా ఏ బిల్లు కూడా పెండింగ్ లో ఉండొద్దు, అది అవునో కాదో చెప్పి తేల్చాలని అన్నారు. ఆ దిశగా కూడా దీన్ని ఆలోచించేటువంటి ప్రయత్నానికి తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ప్రజలలో ఒక గందరగోళం. వాళ్ళు ఏంటంటే కాలయాపన చేయాలి, ప్రజలలో చర్చ చేయాలి, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలే కేసులు వేపించిండ్రు, వాళ్ళ వల్లనే ఇయ్యలేకపోతున్నాం, మేము చాలా కమిట్మెంట్తో ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ ఏంది అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు. ఇవాళ ప్రజలు ప్రభుత్వం పైన తిరగబడే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా 50% క్యాప్, పదే ఈడబ్ల్యూఎస్ 10% అంటుండ్రు. 10% అనేది రాజకీయాలలో లేదు. ఒకటి. ఇంకోటి, రవివర్మ గారు మాట్లాడింది 15% ప్రజలకు 35% రిజర్వేషన్ అట్లాగే ఉందని. అవన్నీ తెలివి తక్కువ వాదనలు. 35%లో జనరల్ వాళ్ళు కూడా వస్తారు కదండి. జనరల్ స్థానంలో ఓసీ ఓడే పోటీ చేయాలని రూల్ ఎక్కడ లేదు కదా. ఓసీ స్థానాలలో బీసీ చేయొచ్చు, ఎస్సీ చేయొచ్చు, ఎస్టీ చేయొచ్చు. అసెంబ్లీ స్థానాలలోనే జనరల్ స్థానాలలో బీసీలు ఎస్సీ గెలిచినటువంటి మంత్రులైనటువంటి సందర్భం ఉంది కదా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. శ్రీహరి గారు, వాకిటి శ్రీహరి గారు నాకు తెలిసి జనరల్ సీట్లనే గెలిచినట్టున్నారు కదా. ఇది ఏం వాదన? ప్రభుత్వం తరఫున ఏం వాదన? పిచ్చి వాదన కాకపోతే 15% ఉన్న ప్రజలకి 30% రిజర్వేషన్. ఓపెన్ కేటగిరీ అంటే ఇవాళ విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా ర్యాంక్ వచ్చిన పిల్లలందరూ కూడా కులం మతం లేకుండా ఆ సీట్లలో ప్రభుత్వ రిజర్వేషన్ సంబంధం లేకుండా టాప్ ర్యాంకర్స్ అందరిని కూడా ఫిలప్ చేస్తుంది. ఈ కొంచెం అన్న ఆలోచన చేయాలి కదా మాట్లాడేటప్పుడు. 15% ఉన్న ప్రజలు 30% అనుభవిస్తారు. ఎట్లా అనుభవిస్తున్నారు? ఎందుకు అనుభవిస్తారు? ఇట్ ఈజ్ అన్ ఓపెన్ కేటగిరీ, అందరూ పోటీ పడచ్చు. ఈ క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ లేకపోతే ఏ కులస్తులకు కానీ లేదు. అభివృద్ధి చెందినోడే ఆ నాకు గుర్తుకొచ్చేసి ఒక పాయింట్. ఆయన ఇంకొక వితండవాదం ఏం చేసిందంటే, పిటిషనర్ ఎవరైతే ఈ జీవోని కొట్టడానికి పిటిషన్ వేసిండో ఆయనకు అర్హతనే లేదంట. ఆయనకు అర్హత లేదని చెప్పేసి వాదిస్తున్నాడు. ఆయనకి ఎందుకు అర్హత లేదని? ఆయన సిటిజన్ కాదా? ఆయన ఈ దేశం పౌరుడు కాదా? ఎవరన్నా వేస్తారు? అసలు నిజంగా రవివర్మ గారు అయితే చాలా విచిత్రమైన వితండ వాదనలు, తెలివితక్కువ వాదనలు చేసినారు. 35% రిజర్వేషన్ 15% ఉంది. ఇవన్నీ ఈ రోజు నేను చెప్తున్నా, ఈ రిజర్వేషన్ల వల్ల 42% రిజర్వేషన్లు కనుక ఇంప్లిమెంట్ అయితే సరే, బీసీలలో కొంతమందికి కేటగిరైజ్ చేయకుండా తమిళనాడు లాగా వెనకబడిన వాడు వెనకబడిపోతున్నాడు,
పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు. ఏ కులంలోనైనా ధనవంతుడే మళ్ళీ మరింత ధనవంతుడు అవుతున్నాడు. వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడు. ఆర్థికంగా రాజకీయంగా వాడు మాత్రమే బలోపేతం అవుతున్నాడు. దీన్ని ప్రభుత్వాలు గమనించాలి, కోర్టులు గమనించాలి, రాజకీయ పార్టీలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ విధంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను గందరగోళంలోకి నెట్టింది. రేపు మనకు కోటేశ్వరరావు గారు చెప్పింది వాస్తవం. ఈ బీసీ సంఘాలలో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య అనేక రాజకీయ పార్టీల నుంచి వచ్చి నేను బంధుకు పిలుపునిస్తా, మేము రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తాం, రోడ్ల మీద కూర్చుంటాం. నువ్వు ఎవరి మీద కూర్చుంటావు? బీజేపీ పార్టీ ఎంపీ, మీరు పోయి మోడీ గారి ఇంటి ముందర కూర్చోపోండి. సార్ మీరు దేశవ్యాప్తంగా చేస్తా అన్నారు, ముందు మా తెలంగాణకి ఇయ్యమని. అంటే హింసను ప్రేరేపించేటువంటి అంశాలు రాజకీయ లబ్ధి పొందడానికి కులాన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ కుల సంఘాల పేరిట నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు. ఈరోజు మీరు కోరుకోండి, ఎవరో ఒక అడ్వకేట్ కేటగరైజేషన్ కావాలని నిన్న పిల్లేసిండ్రు, అసలు ఇంప్లిమెంటే కాలేదు. అందులో ఎంబీసీలు అదర్ చాలా వెనుకబడిన తరగతుల వారు ఎక్కడున్నాడో వానికి అసలు ఇది ఈ ఏబిసిడి కేటగిరైజేషన్ లో డి కేటగిరీలో ఉన్నటువంటి బీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాలలో అసలు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్తలేదంట. ఇంకా వాడు రాజకీయంగా ఏ విధంగా రేపొద్దున ముందుకొస్తాడు? అంటే కొద్ది మంది ధనవంతులు, కొద్ది మంది ఎవరైతే ఈ ఎదిగినటువంటి కులస్తులు లేకపోతే ఆ కులంలో డబ్బున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కోసమే ఈ చట్టం చుట్టం కాబోతుంది. దీనిపైన సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. ఈ ప్రభుత్వం చేసినటువంటి గందరగోళం వల్ల ప్రజలు గందరగోళం పడుతున్నారు. రాజకీయ లబ్ధి, ఎన్నికలు వస్తే ఎన్నికలలో లబ్ధి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి రాష్ట్రాలలో నాది పైచేయి కావాలని ప్రతి సందర్భంలో మంత్రివర్గం పైన కాంగ్రెస్ పార్టీ లోపల రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి ముందల తన మెప్పు పొందడానికి తెలంగాణను ప్రయోగశాల చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇది 50% క్యాప్ ఏదైతే ఉందో దీనిపైన రాబోయే రోజులలో మనం ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. హైకోర్టు తీర్పు కానీ దానిపైన ఇతర పిటిషనర్లు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సుప్రీంకోర్టు కూడా వెళ్తుంది. ఈ ఎన్నికలు తాత్కాలికంగా ఇవైతే ఆగిపోయి ప్రభుత్వం విడుదల చేసినటువంటి 100 కోట్లు ఏవో తక్షణమే గ్రామ పంచాయతీల కార్యదర్శులకు అందుబాటులోకి రావాలి. పడకేసినటువంటి పాలన, పారిశుద్ధ్యం అంతా కూడా గ్రామాలలో కొంత వికాసం పొందాలి. ఆ పారిశుద్ధ్యం వాటివన్నీ డీజిల్ లేని ట్రాక్టర్లు, పడకేసిన ట్రాక్టర్లు, అక్కడ ఆగి గ్రామ పంచాయతీలో ఉండిపోయినటువంటి ట్రాక్టర్లు కానీ పారిశుద్ధ్యం కానీ బాగుండాలి. దానిపైన ప్రభుత్వం తక్షణమే సమీక్షించాలి. బీసీ రిజర్వేషన్ల గురించి ఎట్లాగో హైకోర్టు ప్రభుత్వానికి 4 వారాలు, పిటిషనర్లకు 2 వారాలు అవకాశం ఇచ్చింది కాబట్టి దీనిపైన ఆ విధంగా ప్రభుత్వం పాలన మీద ఆలోచన చేసి ఇచ్చినటువంటి హామీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తూనే ఉన్నాం. ప్రతి సందర్భంలో మేము ప్రభుత్వానికి సహకరిస్తూ మేము వస్తూనే ఉన్నాం, వాళ్ళకి చెప్తూనే ఉన్నాం. అయినా కూడా ఇప్పుడు మంత్రులు మాట్లాడుతున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. షబ్బీర్ అలీ గారు, జూపల్లి కృష్ణారావు గారు, బీఆర్ఎస్ పార్టీ దీని వెనకాల ఉంది, బీఆర్ఎస్ పార్టీ. అరే మీరు కరెక్ట్ చేస్తే ఏ పార్టీ వెనకాల ఉంటేంది? బీజేపీ ఉంటేంది, బీఆర్ఎస్ ఉంటేంది, ఏఆర్ఎస్ ఉంటేంది. ఈ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఏ వివాదాలకు తావు లేకుండా చట్టాన్ని మీరు చేయగలిగినప్పుడు, ప్రజలకు ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. ఆ విధంగా మీరు ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితిని వదిలిపెట్టేసి ప్రజలను గందరగోళంలో నెట్టివేసే విధంగా న్యాయపరమైన చిక్కులు ఎదురైతే తెలిసినా కూడా ప్రతిపక్ష పార్టీలను అబాసుపాలు చేయాలని చేసిన మీ ప్రయత్నం ఈరోజు ప్రజా తిరుగుబాటు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి తను చేసుకున్నటువంటి, తను విసిరిన బాలు తనకే గట్టిగా కొట్టుకునే విధంగా తయారైందని అయితే నేను చెప్తున్నాను. రైట్. మనం కోటేశ్వరరావు గారు మీట్లో ఉన్నట్టుంది. సో మొత్తం మీద స్టే విధించిన నేపథ్యంలో నెల 15 రోజులు అయితే ఖచ్చితంగా ఈ స్టే ఉంటాయి. ఈ స్టేకు బదులుగా ఇప్పుడు గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించే నేపథ్యంలో ఎలా ఉండబోతుంది? సుప్రీంకోర్టుకు వెళ్తారనేది తెలుస్తుంది.
ఇప్పుడు అందిన సమాచారం ఎలా ఉండబోతుంది అసలు తెలంగాణ రాజకీయాలు స్థానిక రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది అంటే వాస్తవానికి ఎవరు కొట్లాడినా ఏం చేసినా కానీ బలయ్యేది మాత్రం పేద ప్రజలే కదా, ఎలా చూడొచ్చు? ఇప్పుడు తమిళనాడులో 69% రిజర్వేషన్లు విద్య, ఉపాధి రంగాల్లో, ఉద్యోగ రంగాల్లో ఉన్నాయి. స్థానిక సంస్థల విషయానికి వచ్చేసరికి మళ్ళా అదే సుప్రీంకోర్టు 50% లోబడి ఆ రిజర్వేషన్లు ఉండాలని చెప్పినటువంటి అంశాన్ని మనం ఈ సందర్భంగా మర్చిపోకూడదు. అందువల్ల సుప్రీంకోర్టుకి వెళ్ళినా మళ్ళా ఇదే జరుగుతుంది. కాలయాపన తప్ప అక్కడ కూడా సాధించేది ఏమి ఉండదు అనేది గమనించాలి. మరి ఏ విధంగా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారు అనేటువంటిది మరి అనేక మంది సీనియర్ లాయర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామమే మళ్ళా జరుగుతుంది. అనేక సార్లు వాయిదా పడినటువంటి ఎన్నికలను ఇంకా ఏమాత్రం మీరు వాయిదా వేయడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఎన్నికలు జరపాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా తెలంగాణ విషయంలో కూడా 50% లోపు రిజర్వేషన్లు ఉండాలనేటువంటి దాని మీద మళ్ళా అదే ఆదేశిస్తే మరి ఈ కాలయాపన కేంద్రం నుంచి నిధులు రాకుండా ఉండటానికి కారకులు ఎవరు అనేటువంటి ప్రశ్నని గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో లేవనెత్తితే కాంగ్రెస్ దగ్గర ఉండేటువంటి సమాధానం ఏమిటనేటువంటిది ప్రశ్న. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్ని రానివ్వరు, మీరు ఇక్కడ అభివృద్ధికి నిధులను కేటాయించట్లేదు అనేటువంటి విమర్శలు కనుక వచ్చేట్లయితే అటు గోడదెబ్బ ఇటు చెంపదెబ్బలాగా ఎన్నికలు జరపక, నిధులు రాక స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తారా అనేటువంటి విమర్శ కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యేటువంటి అవకాశం ఉందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని విజ్ఞతను పాటించి జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ఏ విధంగా చెప్పుకుంటారు ఏమిటి అనేటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ ప్రకారమే 50% లోపు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరిపి తరువాత దీర్ఘకాలికమైనటువంటి పోరాటానికి న్యాయ వ్యవస్థలను ఆశ్రయించవచ్చు. అదేమి తప్పేమి కాదు. అందుకని తాత్కాలికంగా ఏం చేయాలి, దీర్ఘకాలికంగా ఏం చేయాలి అనేటువంటి దానికి వచ్చినప్పుడు ఉన్నదాని ప్రకారం ఎన్నికలు కనుక నిర్వహించేట్లయితే వెంటనే ఇప్పుడు ఈ ఏడాది లోపలే మళ్ళా రీషెడ్యూల్ ప్రకటించి ఆ 23% ప్రకారం ఓబీసీ రిజర్వేషన్లను మళ్ళా సవరించిన తర్వాత ఎన్నికలు జరపడానికి ఏ న్యాయ వ్యవస్థ ఎవరు కూడా అడ్డుకోరు. అందుకని ఆ విధమైనటువంటిది ఏమన్నా చేస్తారా, లేకపోయేట్లయితే మేము ప్రకటించాం కనుక 42% మేము చివరి దాకా పోరాడతామని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా వెళ్ళి మళ్ళా ఇదే పునరావృతం అయ్యేట్టు చేసుకుంటారా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ విజ్ఞత మీద, వాళ్ళకి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళ మీద ఆధారపడుతుందనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏదైనా ఈ రోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి మన కోటేశ్వరరావు గారికి, డాక్టర్ శివకుమార్ గారికి, బొజ్జ శ్రీనివాస్ గారికి, శంకరోళ్ళ రవికుమార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏది ఏమైనా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేకు బలయ్యేది మాత్రం పేద ప్రజలే. ఎందుకంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో, పల్లెటూర్లలో, పట్టణాలలో ఎక్కడ చూసినా కానీ పారిశుద్ధ్యం లోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్స్ ఎవరు లేకుండా ఇటు కేంద్రం నుండి నిధులు కావచ్చు, ఇటు రాష్ట్ర నిధులు కావచ్చు కరువయ్యాయని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా కానీ గ్రామీణ ప్రాంతాలపైన దృష్టి సాధించవలసింది ఎంతైనా ఈ నాయకులకు ఉందనే తెలియజేస్తుంది స్వతంత్ర న్యూస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.